నెక్స్ట్ ఏంటి మరి నెక్స్ట్ ఏంటి? సరే పద. బాయ్ అని తగిలినా కానీ ఏముందరా బాబు. ఓకే చెల్లో మారేడుమిల్లి. ఇంక ఈ రోడ్లో 30 కిలోమీటర్స్, ఈ ఘాట్ రోడ్లో 30 కిలోమీటర్స్ వెళ్తే మారేడుమిల్లికి వెళ్ళే రోడ్డు వస్తుంది. ఇలాగ వచ్చిన దాంట్లో మేము ఎక్కడో నేను 130 దగ్గర 100 కిలోమీటర్ల నుంచి లాస్ట్ 100 కిలోమీటర్ల నుంచి చూస్తున్నాను. 1-2 పెట్రోల్ బంకులు కనిపించాయి అంతే. ఇంకా డైరెక్ట్ మారేడుమిల్లి వెళ్ళి బొంగులో చికెన్ తింటమే. భద్రాచలం 96, చింతూరు 30. భద్రాచలం 96. I never answer to no, man, I still go. Go, 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 yo, go, go, go. Hustle hard, hustle every single day. I'll be making moves till I'm buried in my grave. To the system, I don't wanna be a slave. I've been doing shit my way, or the highway. And in the driveway is a nice range. Cause I grind through the climb, I invite pain. You'll never hear me, bitch, nah, I don't complain. Just gotta flip the switch and you can go and obtain anything you want, anything you need. Your mind's got the key ingredient, it's belief. They deceive with the negativity, but I just slide right by that energy. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. మంజుల బాయ్స్ గుర్తొస్తుందా? నా చేతులు కందిపోయినాయి చూడు. ఇవి కొత్త గ్లౌజులు, ఫ్రీగా లేవు అసలు. దిగుతావా? ఎందుకు? అసలు ఇది చూసావా? ఇందాక మన పక్కన నుంచి వచ్చింది మన హైట్. ఇప్పుడు మనం కొండ ఎక్కుతున్నాం కదా, ఇంత హైట్ అయింది అది. వాటర్ తాగుతావా? కానీ అసలు వేరే లెవెల్. ఏముందరా బాబు. ఎక్కువ ఇంకా ఓకే. బిస్కెట్ బ్యాట్ తీసుకున్నావా కోతులకి? వాటర్ ఉన్నాయా? చివరి ఉన్నాయా? ఇంకెన్ని 30 కిలోమీటర్సా? 30 కిలోమీటర్సా? కరెక్ట్గా అరగంటలో వెళ్ళిపోతాంలే. అంటే ఇంకా చూసుకుంటూ వెళ్తే అరగంట, లేదంటే పావుగంట. అవన్నీ ఎప్పుడో కొట్టుకొని తినేసి ఉంటాం. ప్రశాంతంగా ఉంది. అడవిలో ఇలా వెళ్తుంటే ఒక గోల లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో దిక్కుమాలిన ఆలోచనలు లేవు. మబ్బులు పడుతున్నాయి. ఇంకా నైట్ ఇంకాసేపు అయితే వర్షం పడిద్దేమో డౌట్గా ఉంది. వాటర్ మనతో సమానంగా ఉంది. అప్పుడే చెప్పా చూడరా అని. నువ్వు గమనించలేదు. నేను చెప్పాను నీకు. ఏంట్రా ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆగి స్నానం చేస్తున్నారా ఏంది? అబ్బా, ఇక్కడ వరకు రోడ్డు మాత్రం సూపర్ ఉంది కదా. అగో స్నానాలు చేసేటోళ్ళు స్నానాలు చేస్తున్నారు, బట్టలు ఉతుక్కుంటున్నారు. ఇక్కడ కొంచెం జనాలు కనిపిస్తున్నారు. ఓ ఇక్కడ దిగడానికి ఉందరా, బండ్లు దిగడానికి ఉందరా. అవును, ఏదో వ్యూ పాయింట్ అనుకుంటారా. ఆగుదాం, మనం వచ్చేది ఎందుకు? లేదంటే బస్కి వెళ్తాంగా. కాకపోతే ఎండ కొంచెం ఎక్కువగా ఉంది. అవును, ఎండ కొంచెం. అంటే నాకు తెలిసి మనం అటు వెళ్ళకుండా ఉండుంటే, అబ్బో అటు వెళ్ళకుండా ఉండుంటే బాగుండేదేమో అని నేను అనుకుంటున్నా. మోతి కూడా వెళ్ళకుండా ఉండుంటే అప్పుడు ఈ వ్యూ ఉండేది. మళ్ళీ తిరిగి వెళ్ళేప్పుడు ఇటే వస్తాంగా. భలే ఉంది. ఆహా, అదే అక్కడ ఎవరో స్నానాలు చేస్తున్నారా. నాకు తెలిసి బైక్లో అనుకుంటా. 1, 2, 3 వాళ్ళు అక్కడ పోయి స్నానం చేస్తున్నారు. ఒరే కూతురా, అరొక నీకు బిస్కెట్ పోతే పోయింది కానీ అందులో అది సామాన్ ముఖ్యం. అవన్నీ మీదకి వచ్చాయి అనుకో, నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా ఏం లేవు. అన్నీ దీని కింద దాక్కున్నాయి. బ్యాగులు తీసుకోవడం కాదు, వెళ్ళిపోదాం పద. వెళ్ళిపోదాం. నాకు కూతురు అంటే భయం రా, నువ్వు పట్టుకొని చెప్పకు. కింద నుంచి చూడలేదా? కింద నుంచి చూస్తుంది అది బ్యాక్ వేసి. ఫోటో తీసుకుందాం అనుకున్నా. ఫోన్ కెమెరా ఏది? నా వైర్ బయటకే ఉంది. వైర్ చూసి లాగినాయి అనుకో, మొత్తం పవర్ బ్యాంక్తో సహా బయటకు వస్తాయి. సరేదా, అడిగావుగా.
డీప్ కానీ వేరే ఉంది. అగో చెట్లు చూడు. ఇక్కడ ఇంకోటి నాకు తెలిసి వర్షంలో రావడం అంత పిచ్చి పని ఇంకోటి ఉండదేమో. ఒకవేళ వర్షం పడితే మాత్రం అసలు వేరే లెవెల్లో ఉన్నాయి. అన్నీ ఇరిగిపోయి పడిపోతే అంతే. అయినా అట్లాగే ఉండాలి. అనుకోవాలి, నిన్న అనుకున్నా ఈరోజు వచ్చేసాం, అట్లాగే ఉండాలి. ప్లాన్లు చేస్తే ఏం అవ్వవు. నువ్వు రోడ్డు మాత్రం అదిరిపోయింది. మొత్తం బటర్ఫ్లైసేరా, మొత్తం బటర్ఫ్లైసే చాలా ఉన్నాయి. బా రోడ్డు మొత్తం అయ్యే ఉన్నాయి. అదే డేంజర్, ప్రమాదము జరుగు ప్రదేశాలు, ఆగి నెమ్మదిగా వెళ్ళండి. ఓకే. ఆ తర్వాత మధ్యలో మళ్ళీ ఇప్పటిదాకా కొండ దిగాము, మళ్ళీ ఇప్పుడు ఇంకో కొండ ఎక్కుతున్నాం. హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నావు? బాగున్నావా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. జనరల్గా 2వ ప్యాకెట్ అవ్వాల్సింది 3వ ప్యాకెట్ అయిపోయింది అది దొబ్బేయడం వల్ల. అది అసలు అమ్మో, అసలు ఉన్నాయని అనుకోలేదు. రా కింద నుంచి మెల్లగా బలి వచ్చినాయి. దాని కింద ఉన్నాయి, ఎండకు తట్టుకోలేక అన్నీ దాని కింద ఉన్నాయి. వేడికి ఎలా ఉంటున్నాయో కానీ మళ్ళీ ఇక్కడ బటర్ఫ్లైస్ లేవు. వాడు గుద్దే రంజులో ఉంటాడు. హార్న్ అనేది ఒకటి ఉంటుంది, వాడంటారా ఎదవల్లారా. వన భోజనాలు ఎవరి ఫ్యామిలీతో? అదే అదే మధ్యలో ఆపడానికి ప్లేసెస్ ఉండాలి. కాకినాడ బస్సులో భద్రాచలమా? భద్రాచలం అంటే కాకినాడ. మనం ఎందాక ఒక బస్సు చూసాం, అది కాకినాడ. ఎంత చల్లగా ఉంది గాలి. తీస్తున్నా. నువ్వు తీసుకుంటావా? ఫోన్లో తీసుకో. ఫోన్లో తీసుకోలే అంటే దీంట్లో ఏం తీస్తున్నా. ఇది ఇప్పుడప్పుడే రావు వీడియోలో. ఇప్పుడు ఈ కొండలు ఎక్కాలి. అరే ఇది ఎక్కుదామా, మెట్లు ఎక్కేద్దామా? బాగుంది. ఇంకా ఈ చుట్టుపక్కల ఎన్ని ఉన్నాయి వాటర్ ఫాల్స్, అన్నీ ఎక్స్ప్లోర్ చేసేద్దాం బా. చెమ్మట్లు కారుతున్నాయి. అది ఇప్పుడు బండి నేను నడపాలి, చచ్చికొచ్చుంటా. ఇవన్నీ ఎక్కి బండి ఎక్కాలా? దరిద్రం దోళ తీరిపోయింది అన్ని ఎక్కేసరికి. దీని పేరు అమృతధార జలపాతం అంటారా? ఏంటంటే రాసాడు ఆల్రెడీ 1/2 కిలోమీటర్ కింద దిగి ఎక్కాలి అని. వీళ్ళు ఎవరో నడుచుకుంటూ పోతున్నారు. ఎంతమందిని ఎక్కించుకుంటావు? ఎక్కించుకుందాం ఏంటంట. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. అవును, ఇంకొక 15 కిలోమీటర్లు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కార్లో ఆపేసి హాయిగా తింటున్నారు. మనం కూడా వెళ్ళి బొంగులో బిర్యానీ అనో బొంగులో చికెన్ పార్సిల్ కట్టుకొని ఈ అడవిలోకి వచ్చి ఏదో చెట్టు కింద కూర్చొని తిన్నా. అదే చేద్దాం. ఎప్పుడు అక్కడ కూర్చొని తినేకన్నా చెట్టు కిందకి వచ్చి కూర్చొని చక్కగా హ్యాపీగా తిన్నాం అనుకో, అది బాగుంటుంది. అటు చూసావు లోయ, మనం ఇప్పుడు వెళ్ళొచ్చిన లోయ అది. అటువైపు ఏంట్రో ఇదో ఎకో క్యాంప్ అంట. ఏముంటాయి?
ఫర్ కాటేజ్ బుకింగ్ www.vahanamvihari.com. ఓకే, దీని లోపల క్యాంపింగ్ అనుకుంటారా? వెళ్దామా? స్టే చేద్దామా మరి వద్దాం? నీ ఇష్టం. వచ్చినాం గుడిసె గుడి చూస్తే బాగుంటుంది కదా. సరే, ముందైతే వెళ్ళి తిందాం. తిన్నాక మారేడు తిన్నాక నైట్ స్టే పరిస్థితి ఏంటి అని చెప్పి అక్కడ రేట్లు చూసుకొని దీని రేట్ చూసుకొని కంపేర్ చేసుకొని అప్పుడు ఏది బాగుంటే అది చూసుకుందాం. బెంగళూరులో బొంగులో బిర్యానీ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, బ్యాంబూ చికెన్ అని, బ్యాంబూ బిర్యానీ అని. ఆడికి వెళ్ళా, బ్యాంబూ చికెన్ ఆర్డర్ ఇచ్చాం. నా కొడుకులు ఎంత తెలివైన వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఒకే ఒక వెదురు బొంగ, కొన్ని వెదురు బొంగులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఏంట్రా ఇది? అరే చూడరా ఏమన్నా ప్లేస్ అది, అటు చూడు వెనక్కి. ఇంకో జలపాతం దాటేమా? ఆకలేస్తుందిరా, తినేసి వచ్చాక వెళ్దాంలే. అదేలే, ముందు తిన్నాక మారేడు మిల్లి చూసుకొని. ఇంకా అక్కడ చూడడానికి ఏముండదు, బొంగులో చికెన్ ఒకటే ఉంటుంది. మారేడు మిల్లి, మారేడు మిల్లి అంటే ఈ జలపాతాలు, ఈ రోడ్లు. అంతేనా? బ్యాంబూ చికెన్ అని చెప్పి ఆర్డర్ ఇచ్చాం. ఒక పెద్ద బ్యాంబూలో బిర్యానీ కుక్కీ తీసుకొచ్చాడు, వండలేరు ఆడు దాంట్లో. బిర్యానీ ఏంటి, వీళ్ళు బ్యాంబూలోనే వండుతారు. అవును, కానీ వాళ్ళు ఎక్కడ మామూలుగా వండేసిన బిర్యానీ తీసుకొచ్చి దాంట్లో కుక్ ఇచ్చారు. ఓకే, అది చూపిద్దాం. ఎదవల్లారా ఇదిరా బ్యాంబూ చికెన్ అంటే అని ఎదవలకి. అవునా? ఏదో రూల్స్ రెగ్యులేషన్స్, మా వాటర్ బాటిలే వాడాలి, మీ వాడకూడదు, దిక్కుమాల రూల్స్ ఎదవల. రాజోలు భద్రాచలం బస్సు ఇది. నుంచి భద్రా వచ్చారా? కట్టు పెట్టా, మారేడు మిల్లి ఇదే. అమ్మ వచ్చిందిరా బ్యాంబూ చికెన్ ఒకటి. చూసుకుంటే వెళ్దాం చిన్నగా. మారేడు మిల్లి హోమ్లీ రెస్టారెంట్, మారేడు మిల్లి హోమ్స్, శ్రీ సాయి దుర్గ బ్యాంబో ఫుడ్స్, మారేడు మిల్లి. మరి ఇందులో ఏ బ్యాంబూ చికెన్ ఫేమస్? అది తెలీదు, మనం చూద్దాం. మహా అయితే ఇంకో 10 నిమిషాలు ఇందాకట్లాగా ఏం కనిపిపోతే నచ్చిన దాంట్లో దొరదాం. అరే వీళ్ళు ఎక్కడికి వచ్చారా? మన్యం రెస్టారెంట్ అంట. వీళ్ళు రా, ఇందాక మనతో పాటు ఎక్కింది. ఎవరు లేకపోతే ఆ మన్యం రెస్టారెంట్లో దొరదాం. ఇదేక మన్యం పులి రెస్టారెంట్. నీ అమ్మ మన్యం పులి ఇదేరా, ఇట్టగా వండుతారు బ్యాంబూస్లో. శరత్ స్పెషల్ బ్యాంబూ చికెన్, బొంగులో చికెన్, చీకులు, మా పల్లె రుచులు రెస్టారెంట్. అదే జైంట్ వీల్ కనిపిస్తుంది. ఏంది? వనవిహారి. వనంలోనే విహారం చేసుకుంటూ వచ్చాములేండి. ఊడి అమ్మ ఇంకా ఊరు వస్తూనే ఉందిరా ఇల్లు కొద్దీ.